మూడు మార్చుకున్న మ్యాడ్ స్క్వేర్ అమావాస్య సెంటిమెంట్తో రిలీజ్ డేట్ చేంజ్. రాబిన్ హుడ్ కు పోటీగా విడుదల. మరి ఎవరిది పై చేయి కానుంది? బాక్సాఫీస్ ముందు మరోసారి మ్యాడ్ స్క్వేర్ మ్యాజిక్ చేయనుందా? 2023లో విడుదలైన మ్యాడ్ కు కొనసాగింపుగా మ్యాడ్ స్క్వేర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కళాశాల స్నేహితుల జీవితాలు, వారి పరిస్థితుల చుట్టూ సాగే కథాంశం ఇది. తొలి భాగం సంచలన విజయం సాధించింది. ఫస్ట్ పార్ట్ కంటే రెట్టింపు వినోదాన్ని అందించేందుకు మ్యాడ్ స్క్వేర్ ముస్తాబవుతోందని ఇటీవల చిత్ర యూనిట్ తెలిపింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందనే చెప్పాలి. సంగీత్ శోభన్, నార్ని నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ఈ మ్యాడ్ స్క్వేర్. ఈ చిత్ర రిలీజ్ డేట్ లో మార్పులు జరిగినట్లు చిత్ర నిర్మాత నాగవంశీ ప్రకటించారు. ముందుగా అనుకున్నట్లు మార్చి 29న విడుదల చేయడం లేదని తెలిపారు. కొత్త రిలీజ్ డేట్ ను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. మా డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు మ్యాడ్ స్క్వేర్ ను ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. మార్చి 29వ తేదీ అమావాస్య కావడంతో ఒకరోజు ముందుగానే సినిమాను విడుదల చేస్తున్నాం. డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయాన్ని సంతోషంగా స్వాగతిస్తున్నాం. ఈ మేరకు మా చిత్రాన్ని మార్చి 28నే విడుదల చేస్తున్నాం. చివరి నిమిషంలో రీషెడ్యూల్ చేసే ఉద్దేశం అయితే మాకు లేదు. ఆ రోజు తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో గుర్తుండిపోవాలని కోరుకుంటున్నా. ఇక అదే రోజు నితిన్ రాబిన్ హుడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. రాబిన్ హుడ్ విషయానికి వస్తే నితిన్ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. దర్శకుడు వెంకీ కుడుమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీష్మ తర్వాత నితిన్ వెంకీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఒకే రోజున విడుదలవుతున్న రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలు మంచి విజయాలను అందుకోవాలి. నితిన్ వెంకీ కుడుమల టీం కు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ సమ్మర్ కి నవ్వుల పండగ అని రాసుకొచ్చారు నాగవంశీ. చూడాలి మరి మ్యాడ్ స్క్వేర్ మండు వేసవిలో థియేటర్లలో ఎలాంటి నవ్వుల పువ్వులు పూయిస్తుందో.